బాగానే లెక్కేశారా? 39. కొత్త నిబంధన గ్రంథాలు 27, మొత్తం కలిపి 66 పుస్తకాలు. మీరు యెషయా గ్రంథాన్ని ప్రత్యేకంగా చదివి చూడండి. మీరు కనుక చదివి చూడగలిగితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు పాత నిబంధన గ్రంథ చరిత్ర ఉంటుంది. ఈ 40వ అధ్యాయం నుండి 66వ పుస్తకం వరకు, అంటే అధ్యాయం వరకు, ఈ 27 పుస్తకాలు క్రొత్త నిబంధన గ్రంథాన్ని గురించినటువంటి సంగతులనే దైవజనుడు రాస్తూ వచ్చాయి. అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాట పిల్లరా, ఈ యెషయా గ్రంథాన్ని బైబిల్ లోపల బైబిల్ అంటారు. అంటే బైబిల్ చిన్న బైబిల్, యెషయా గ్రంథం మినీ బైబిల్. అంటే యెషయా దైవజనుడు 720 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోక రక్షకుడుగా జన్మిస్తాడని వ్రాస్తూ వచ్చాడు. పిల్లరా, మనం ఆ భాగంలోనికి వెళితే రండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మీరు ఇంకా అధికంగా ధ్యానం చేస్తే 4 సువార్తలు ఉంటాయి నూతన నిబంధన గ్రంథంలో. యెషయా గ్రంథంతో కలిపి 5 సువార్తలు అంటారు. అంత ప్రాముఖ్యత యెషయా గ్రంథంకి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మీదే తన దృష్టి మొత్తం కేంద్రీకృతించి రాస్తూ వచ్చాడు. లోక సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. రాత్రి మనం ఈ భాగాన్ని ఒకసారి ధ్యానం చేస్తూ వచ్చాం. లోక సువార్త 2వ అధ్యాయము. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దైవజనుడు అయినటువంటి లోక ఈ మాట జ్ఞాపకం చేస్తూ ప్రజలందరికీ సంతోషం కలుగుతూ వచ్చింది. దేనికంటే యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో జన్మించాడు. ప్రియులారా, అంటే పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు లోకంలోనికి జన్మించినటువంటి విధం ఎంత మహోన్నతుడంటే ఆయన. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనంలోకి వస్తే ఆయనకి ఒక 5 నామకరణాలు చేయబడుతూ వచ్చాయి. అక్కడ మీరు ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అన్నాడు. మీరు సహజంగా లోకంలో మీరు గమనించి చూస్తే, మన పిల్లలు అన్నారు అనుకోండి, నా కుమార్తె కుమారుడు అన్నారు. ఎవరైనా ఈ అబ్బాయి ఎవరో అని చెప్పని ఎవరన్నా అడిగారు అనుకో, ఏం చెబుతావు? నా కొడుకు అని చెబుతావు. అంతేగా, మన కొడుకు అనంగా అంట పదం మారిపోతాయి. ఎవరైనా మనకు పుట్టినటువంటి బిడ్డలను బయట వాళ్ళు ఎవరైనా అడిగేటప్పుడు ఏం చెప్తాం? ఎవరి పిల్లలంటే నా పిల్లలే, మన పిల్లలు అన. అంటే నా ద్వారా జన్మించారు అనేటువంటిది అక్కడ వ్రాయబడుతూ వచ్చింది. మీరు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మీరు గమనించి చదివితే అక్కడ అంటాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇది క్రిస్మస్ అనేటువంటిది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, సమూహానికి సంబంధించినటువంటిది. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ దేవుడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఈయన మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే శరీర సంబంధమైనటువంటి తండ్రి ఈయనకి లేడు. ఈయన తల్లి కుమారుడు. ప్రియులారా, మీరు ఈ భాగాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 15-16 వచనాలు. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను,
ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలి మీరు. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చేసరికి ఉల్టా అయిపోయింది, మారిపోయింది. వారి తండ్రి వారి తండ్రి వారి తండ్రి వారి కుమారుడు జనసంఖ్య రాసుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి పిల్లరా ఆమె యందు యేసు పుట్టెను అన్నాడు. ప్రియ సహోదరి స్నేహితుడా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకంలో జన్మించాడు. ఈయన తండ్రి లేనటువంటి వాడు, అంటే భౌతికంగా నేను చెప్పేది. ఆమె యందు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. అంటే ఈయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తూ వచ్చింది. లోక రక్షకుడు జనతైక కుమారుడు భూమి మీదకి వచ్చాడు అన్నాడు. ఈయన తర్వాత కానీ ఈయన ముందు కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా జననం అనేటువంటిది భౌతికంగా శరీరాన్ని సంతరించుకున్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఈయనే. అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇంకా రెండోవాడు లేడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎవరును? అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని యందు. అది అద్భుతం, ద్విత్వం లేదు, అంటే ద్వితీయం, రెండో వాళ్ళు లేడు, ఇంకా ఏకైక పురుషుడు ఆయనే. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడు లోకములోనికి. ప్రియ సోదరి స్నేహితుడా, అద్వితీయ కుమారుడు అంటే ద్వితీయం, రెండేవాడు లేడు. పరమాత్ముడైనటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధ ఆత్మ ద్వారా, అంటే మీరు ఈ మాట చాలా బైబిల్ పండితుల అంచనా ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం యెరూషలేము పరివాహక ప్రాంతాల్లో, బెత్లెహేము పట్టణం ప్రాంతాల్లో జన్మిస్తాడంటే సుమారు ఆమె మనకి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఇది సూచన కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు కనబరుచును. కన్యక గర్భవతి అయి కుమారుని కనెను. ఇమ్మానుయేలు అని పేరు. అంటే ఆ ప్రకటన, ఆ సూచన 720 సంవత్సరాల క్రితం యెషయా రాస్తూ వస్తే, ప్రియులారా 2024 సంవత్సరాల క్రితం మరియతో పాటు సుమారు 200 మంది కన్యకలు పెండ్లికి చేసుకోకుండా ఆగిపోయారంట. మరియ గర్భం ధరించేంత వరకు, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించేంత వరకు 200 మంది కన్యకలు ఆగిపోయారంట. దేవుడు నన్ను దర్శిస్తాడేమో. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కన్య మరియ యందు జన్మించాడు. ఇది ప్రవచన పుత్రుడు ఆయన అన్నాడు. ప్రియులారా, క్రిస్మస్ అనేటువంటిది ఇప్పుడు కంపారిజన్ ఎట్లా చేయాలంటే, ఇది వ్యక్తులకు మన వ్యక్తిత్వంలోనో సొంతంగానో లేదా మన కుటుంబంలోనో చేసుకునేటువంటిది కాదు, అందరితో కలిపి చేసుకునేటువంటిది. అందుకనే విషెస్ చెప్పేటప్పుడు కూడా, క్రిస్మస్ విషెస్ చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలంటే, ఎవరైనా క్రైస్తవేతరులతో చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జన్మించాడు, లోక రక్షకుడు మన కొరకు జన్మించాడు, వాళ్ళతో కలిపి సంబోధించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మనకు రక్షకుడు ఏమన్నాడు ఆడ? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును. లోకంలో ఉన్నటువంటి వారందరి కొరకు పరమాత్ముడైనటువంటి దేవుడు శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియ సోదరి స్నేహితుడా,
దేవుడు జన్మించినటువంటి విధం, ఎందుకు జన్మించాడు, ఇప్పుడు జన్మించే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు జన్మించాడు ఇక్కడ రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్తలో 1వ అధ్యాయం. మన ఆరాధన కొరకై ముందట వెళ్దాం, తర్వాత ఈ భాగానికి వద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9-10 వచనాలు. బయలుదేరి పోచుండగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు ఏం చేశారు సమర్పించారు. ప్రియ సహోదరి, స్నేహితుడా, అంటే ఇప్పుడు నీవు నేను కూడా ప్రభువునకు సమర్పించాలి. ఏం సమర్పించాలి? దేవుడు మనకు లోకరక్షకుడిని ఈ లోకానికి ఇచ్చాడు, తన సొంత కుమారుణ్ణి అన్నాడు. ఇప్పుడు ఆయనకు మనమేమి ఇవ్వాలి? రండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మనం ఏమి ఇవ్వాలంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఇప్పుడు మహిమయు ప్రభావమును యుగ యుగములు. ప్రియ సహోదరి, స్నేహితుడా, ఆయనకు మహిమ ప్రభావాలు ఆరోపించాలి. 29వ కీర్తన 1-2 వచనాలు. 29వ కీర్తన 1-2 వచనాలు. యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యమును యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఇప్పుడు మనం ఆరోపించాలి. ఆయనకు అర్పించాలి. ఏం అర్పించాలి? మహిమ ప్రభావాలు. ఎలాగూ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. మీరు అనుమతిస్తే కొన్ని భాగాలు మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా నమస్కారము ఎలా చేశారు? పెద్దలు, అక్కడ రాయబడుతూ వచ్చింది, ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేశారు. ద ఫెల్ డౌన్ అండ్ వర్షిప్. సాగిలపడి ఆయనకు నమస్కారం చేశారు. రక్షణ పొందినటువంటి ప్రభు బిడ్డలో దేవునికి అర్పించేటువంటిది స్తుతి, ఆరాధన. ఎందుకు? ఇప్పుడు దేవుడు జన్మించాడు, ఆయన ఇచ్చినటువంటి దేవునికి మనం తిరిగి స్తుతి చెల్లించాలి. మధ్యలో ఆయన చేసినటువంటి కార్యం, మానవునికి దేవునికి మధ్యలో ఆయన నడిపినటువంటి విషయం, ఈ భూమి మీదకి వచ్చి ఆయన జరిగించినటువంటి కార్యం మీకు ఒక 2-3 సంగతులు జ్ఞాపకం చేస్తా. మొదటి తలంపు రండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. సింహాసనమునకును 4 జీవులకును వధింపబడినట్లుండిన గొర్రె పిల్లను చాలు వధింపబడిన గొర్రె పిల్ల. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎందుకు ప్రభువుని నీవు నేను ఆరాధించాలంటే ఆయన వధించబడ్డాడు అని. గొర్రెపిల్ల యోహాను అరణ్యంలో కేక వేస్తూ వచ్చాడు. ఏమంటే, బిహోల్డ్, ఇదిగో అంటే లోకానికి పోయేటువంటి వారిని, ఆ గ్రామాలను చుట్టుపక్కల వాళ్ళని కేకేస్తున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పాపములు సర్వ మానవాళి పాప పరిహారార్థము నిమిత్తమై ఈ గొర్రెపిల్ల ఏం చేయబడుతూ వచ్చింది? వధించబడుతూ వచ్చింది అన్నాడు. రండి, యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనం. నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనకకి తగ్గి ఏం చేశారంటే
నేల మీద పడ్డారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి వచ్చారు. పిల్లరా 1200 మంది సభ్యులు వెళ్ళారు యేసు ప్రభువారిని పట్టుకోవడానికి గచ్చమనే తోటలోకి. ఇప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభువారు వాళ్ళని అడిగాడు, ఎవరు మీరు ఎతుకుతున్నారంటే నజరేయుడైన యేసునే అని. ఆయన నేనే అని అంటే ఏం చేయాలి? అప్పుడు పుట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఆడే రాయబడింది. ఎందుకని? వాళ్ళు కొట్టడానికి వచ్చిన వాళ్ళు నేల మీద పట్టడం ఏంటి? 8వ వచనం కూడా చదువు ఒకసారి. 18వ అధ్యాయం 8వ వచనం. నేనే ఆయనని చాలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే దేవుని యొక్క ప్రభావము మహిమ వారికి భయాందోళన కలుగజేస్తూ వచ్చింది. సాగిల పడడం అనే దాని మీద చెప్తాను నేను. అంటే దేవుని ఎరుగినటువంటి ప్రజలు కూడా, చంప చూసినటువంటి వారు కూడా ఏం చేస్తూ వచ్చారంటే ఆలోచనలో వెనుకకు తగ్గి నేలన బోర్ల పడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము చాలు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన మాట మహత్తు కలిగినటువంటిది. ఆయన దేవుని యొక్క తేజస్సు కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాట మహత్యం కలిగింది. వారు పట్టుకోవడానికి వస్తే వారితో చెప్తూ వచ్చాడు నేనే అంటే, ఆ మహత్యం కలిగినటువంటి మాటకు వాళ్ళు ఏం చేస్తారంటే వెనక్కి తగ్గి బోర్లో పడ్డారు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయన మాట యొక్క మహత్యం ఏంటిదంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడా? అందుకు దేవుడు